చాలా సంతోషం. మీరు బాగుండాలని దేవుని నామను బట్టి ప్రార్థిస్తుంటున్నాను. దేవుని కృప, ఆయన కరుణ, వాత్సల్యత మీకు తోడై ఉండాలని కోరి ప్రార్థిస్తుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఎన్నో దేవుని యొక్క వాక్యాలు మనం వింటున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీల గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యములో స్త్రీలైన వారు ఇద్దరు ఉన్నారు. వారు అత్త కోడళ్ళు. అత్త కోడలు సహజముగా ప్రపంచంలో వారి విధానంగా ఒక గొప్ప చిత్రముగా కనిపిస్తున్నది. ప్రపంచంలో అత్తాకోడలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇటువంటి అత్తాకోడళ్ళు ఎక్కడో మనకు కనిపించరేమో అనిపిస్తుంది. మీకు అప్పుడే అర్థమైపోయింది కదా. ఆ అత్తాకోడళ్ళు ఎవరో కాదు, బైబిల్లో గ్రంథంలో మనకు కనపడుతుంది. అత్త నయోమి, కోడలు రూతు. ఈ నయోమి రూతుల మధ్య ఉన్న సంబంధమే అత్తాకోడళ్ళ సంబంధం. అయితే వీరిరువురి మధ్య జరిగిన గొప్ప సంభాషణ మనం విందాం ఈరోజు. వారి ఇరువురి మధ్య జరిగిన సంభాషణ ఎట్లా ఉంది అంటే ఒక అద్భుతకరముగా ఉంది. ప్రపంచంలో ఇటువంటి అత్తాకోడళ్ళు కూడా ఉన్నారా అనే రీతిగా మనకు కనపడుతుంది. సహజముగా ఇటువంటి అత్తాకోడళ్ళు మనకి కనిపించకపోవచ్చు, నీవు చూసి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. నేను కూడా ఇంతవరకు సరిగా అటువంటి వారిని సరిగా నేను చూడలేదు. బహుశా నీవు కూడా చూడలేదేమో అనుకుంటున్నాను. అదేంటండి పాస్టర్ గారు అలాగనుకుంటారు? నేను లేనా అలాగా, నేను ఉండలేదా ఏంటండి మీరు అలాగంటున్నారు అని మీరు అడగొచ్చేమో. ఒకవేళ మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ వాక్యం మనం ధ్యానిద్దాం. కోడలతో అత్త అనేది, అమ్మ నా జీవితం మోడుబారిపోయింది, నీవు వయసులో ఉన్నావు, వెళ్ళి శుభ్రంగా వేరొక పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడుపు అని అత్తగారు సలహా ఇచ్చింది కోడలకు. అత్తగారు ఇచ్చిన సలహా చాలా మంచిది. ఎందుకంటే పెంచడానికి ఆమె దగ్గర ఏమీ లేదు, భర్త లేడు, కొడుకులు లేరు, మనవులు లేరు, ఎవరు లేరు. ఆమె ఒక అనాథ అయిపోయింది. ఇక వచ్చే విధానం లేదు, ఓపిక లేదు, శక్తి లేదు. ఇక బ్రతుకు తెరువు ఏమీ లేక కోడలతో అంటుంది, నీకు పిల్లలు పుట్టలేదు కదమ్మా, వయస్సులో ఉన్నావు, వెళ్ళిపో అన్నది కోడలిని. అత్తగారు ఆమె ధర్మం ప్రకారం ఆమె చేసింది. కానీ కోడలు అంటుంది, అత్త నన్ను విడిచి వెళ్ళు అని నన్ను బ్రతిమలాడవద్దు, నేను నీ వెంటే నేను వస్తాను, రావద్దు అని మాత్రం అనొద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తాను. నీ జనము ఎవరో, నీ జనమే నా జనము. నువ్వు ఏ దేవుని నమ్ముతావో ఆ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మృతి పెట్టబడతావో నేను కూడా అక్కడే చనిపోతాను. ఒకవేళ నిన్ను నన్ను విడదీయాలనుకుంటే మరణమే వేరు చెయ్యాలేమో గాని నిన్ను నన్ను ఎవరు వేరు చెయ్యలేరు అని కోడలు అత్తతో మాట్లాడుతుంది. చూడండి, ఎందుకు అంటే వృద్ధాప్యములో అత్త అనాథైపోతుంది. ఒక తోటి కోడలు వదిలేసిపోయింది, మరి ఆమెను చూసుకోవడానికి ఎవరున్నారు? ఈ రూతు కూడా తన పుట్టింటికి వెళితే హాయిగా ఒక వేరే అబ్బాయితో చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా ఆనందంగా గడపొచ్చు. అయితే తన అత్త నయోమి ఏమైపోతుందో అని ఆలోచన
నా అత్త ఏమైపోతుందో వదిలేసి వెళితే ఎలా బ్రతికిద్ది వృద్ధాప్యములో, దిక్కుమాలిన బ్రతుకైపోతుందేమో అనే ఆలోచన కలిగి ఒక కోడలు తన అత్త నిమిత్తమై వేరొక పెళ్లి ఆలోచన లేదు, తన పుట్టింటికి వెళ్ళి అమ్మ తల్లిదండ్రులతో హాయిగా బ్రతికి సంతోషంగా బ్రతకాలని తలంపు కూడా వదిలి తన అత్త సౌఖ్యము కొరకు, తన అత్త క్షేమము కొరకు, తన అత్త బాగుండడం కొరకు కోడలు ఎంత ప్రయత్నం చేసింది. వృద్ధాప్యములో ఉన్న తన అత్త కొరకు ఒక కోడలు ఎంత త్యాగపూరితముగా నిలబడింది అంటే, ఈ రోజుల్లో ఏ కోడలైనా సరే అత్త విషయంలో అలాంటి బాధ్యత కలిగిన వారు లేరు. కానీ రూత్ అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను. నీ బంధాన్ని నా బంధాన్ని ఎవరు వేరు చెయ్యలేరు. ఒకవేళ మరణము వేరు చేయొచ్చేమో గాని ఎవరు వేరు చెయ్యలేరని స్పష్టంగా తెగేసి చెప్తుంది. చాలా మంది అంటారు, పాస్టర్ గారు మా కోడలండి, మా తాలూకు ఎవరైనా వస్తే కనీసం గుమ్మలోకి వస్తే మంచినీళ్ళు ఇవ్వదండి మా కోడలో. ఏంటే నీ చుట్టమే కదా, నీ ఊళ్ళే కదా, చూసుకో అంటదండి మా కోడలు. కానీ ఆ లోళ్ళొత్తికి మాత్రం అగ్గగ్గలాడిపోయి కూరలు తెప్పించి భలే వండేసి పెట్టేస్తుందండి. ఆమె చుట్టాల్లాంటి వారే కదా నా చుట్టాలు కూడా. తన వారు ఎవరైనా వస్తే గడగడలాడిపోయి తన జనం నా వాళ్ళు అని అగ్గగ్గలాడిపోయి చూసుకుంటుంది. మరి నా బంధువులు దాని బంధువులు కాదా ఏంటండి? కనీసం మాట వరుస కూడా పలకరించదు నా కోడలు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వదండి. ఎవరైనా వస్తేనే, లేకపోతే లేరండి బయటికి వెళ్ళారని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప రండి కూర్చోండి మంచినీళ్ళు తాగుతారా అని కూడా అడగదని నా కోడలు అని చాలామంది అత్తగారులు చాలా వేదన పడి బాధపడుతూ ఉంటుంటారు. ఎందుకంటే కోడలు ఎవరి సౌఖ్యాన్ని వాళ్ళే చూసుకునే వాళ్ళు తప్ప ఈ రోజులు ఒకరి సౌఖ్యం ఒకరి సుఖం చూసేవాళ్ళు ఎవరు లేరు. అందులో వృద్ధాప్యంలో ఉన్న అత్తగారి సుఖం చూడడానికి ఈ రూతు నడుం కట్టుకుంది. దేవుని బిడ్డ, ఈ మాట వినుచున్న నీ జీవితంలో ఒకవేళ నీకు అత్త ఉందా? నీకు అత్త ఉందా? నీకు అత్త ఉంటే నీ అత్తని వృద్ధాప్యంలో బాధ పెట్టుకు. ఎందుకంటే 9 మాసాలు మోసి కని పెంచి తన కొడుకుని నీ చేతిలో పెట్టింది. ఆ కొడుకు పెత్తను నీ చేతిలో పెట్టారు. అటువంటి కొడుకుని అప్పగించిన ఆ తల్లిని నువ్వు ఏడిపించడం సబబు కాదు. అటువంటి అత్తను గౌరవించే విధానం, ప్రేమించే విధానం, ఆదరించే విధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనము చేస్తున్నాను. అలా ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా దైవాశీర్వాదములు పొందుతారు. మరొక అత్తగారు అంటుంది, పాస్టర్ గారు నా కోడలు, నేను దేవుని తెలుసుకున్నాను కానీ నా కోడలికి ఇష్టం లేదండి, నా కొడుకు చెప్పినా ఇష్టపడదండి, నా ఇంటికి వచ్చే కూడా దేవుని నమ్మడానికి ఇష్టపడదండి అని బాధపడతారు. కానీ రూతు ఒక అన్యురాలే, కానీ అత్తదంటు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అంటుంది. ఇక నా దేవుడిని కాదు, నీకు ఏ దేవుడైతే ఉన్నాడో నేను కూడా అదే దేవునికి మొరపెడతాను, నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఒక కోడలు తన అత్త విషయమే అంత భారభరితమైన మనస్సు కలిగి, బాధ్యత కలిగి
తన అత్త విషయంలో ఒక శ్రద్ధ చూపించింది. అత్త విషయంలో శ్రద్ధ, ఎంత శ్రద్ధ చూపించింది చూడండి. వదిలేస్తే అనాథ అయిపోతుందని, తాను అనాథ కాకూడదని, తనకి చేదోడు వాదోడుగా ఉండడానికి కోడలు ప్రయత్నం చేస్తుంది, తాపత్రత పడుతుంది. అమ్మా వద్దు వెళ్ళిపో అన్నా సరే వెళ్ళడానికి ఇష్టపడలేదు. నువ్వు నన్ను వెళ్ళిపోమని అనొద్దు, నేనెళ్ళను, నేను నీతోనే ఉంటానని చెప్పింది. తన స్వార్థం కన్నా తన అత్త సౌఖ్యము కోరుకుంది. ఇటువంటి కోడలు ఒకవేళ నీకున్నారా? ఒకవేళ అటువంటి కోడలు నువ్వేనా? అయితే దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు తన కృపతో నిన్ను నింపునుగాక. అటువంటి కోడలకు నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఎంత అద్భుతం! మా ఇంటి దగ్గర కోడలు ఉంది, ఇంటికి వచ్చిన మొదటి కోడలు. ఆ కోడలు వచ్చినది మొదలు ఇక ఇంటికి సమస్తం ఆవిడే చేయడం ప్రారంభించింది. మరుదులకు పెళ్ళి అయ్యింది, తోటికోడలు వచ్చారు, అందరికి పెళ్ళి అవుతులకి ఈవిడికి అప్పుడే 55 సంవత్సరాల వయసు వచ్చేసింది. 55 సంవత్సరాల వయసు వచ్చిన వృద్ధాప్యులను తన అత్తను చూసుకుంటుంది, కాపురం వదిలేసి వచ్చిన తన ఆడగుడుసును చూసుకుంటుంది, తన తోటికోడలను చూసుకుంటూ వస్తుంది. నిజంగా చాలా ఓర్పు కలిగి అంతకాలం ఆ ఇంటిలో ఉమ్మడిగా ఉండి కుటుంబాన్ని నడిపించుకురాగలిగింది. నిజంగా ఆవిడని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. తోటికోడలు ఎన్నన్నా సరే పట్టించుకోకుండా, నాకెందుకు వచ్చింది, నా బతుకు నేను బతకలేనని చెప్పి, ఏమయ్యా నడు వెళ్ళిపోదాం, వెళ్తే ఆగలేను, నేను చూడాలి మీ అమ్మని, నేను చూడాలా మీ అక్క మీ చెల్లెల్ని, నేను చూడాలా మీ తమ్ముళ్ళని మీ మరదల్ని, నా వల్ల కాదు, ఎంతకాలం చేయని ఎదవసాకరి కొంపలు నేను చేయలేను, ఎక్కడైనా తీసిపో అని అనొచ్చు. కానీ అలాగ అనలేదు. కానీ ఎన్నో అన్నా, తోటికోళ్ళు తిట్టుకుంటున్నా, సనుక్కుంటున్నా, మరుదులు ఇంట్లోకి తెచ్చి ఇవ్వకపోయినా, అత్తగారు వృద్ధాప్యులున్నా, కాపురం వదిలేసి వచ్చిన ఆడబిడుసున్నా, ఎంత సాకరి 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 ఎంత ఓర్పుగా చేసుకుంటూ వస్తుందో నిజంగా ఆమె గురించి చాలా ఆనందించదగిన విషయం. ఎక్కడో అక్కడ ఇటువంటి వారు మనకు కనపడుతూ ఉంటుంటారు. అద్భుతం, అద్భుతం. నిజంగా దేవుని బిడ్డ, నీవు కూడా అటువంటి కోడలుగా నువ్వుంటే నిన్ను ఆశీర్వదించబడతావు. అయితే సరే, బయలుదేరారు, అయిపోయింది. బయలుదేరారు, వెళ్ళారు. ఒక రోజున పొలానికి వెళ్ళింది కోడలు. మనకు కనపడుతుంది ఆ కోడలు బోయాజు పొలంలోనికి వెళ్ళి పరక వేరుకుంటుండగా బోయాజు చూసి ఆమెకి తినడానికి ఆహారమును అంటే పేలాలను, తాగడానికి నీళ్లను ఇచ్చి, అమ్మ నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే నిలకడగొండి పని చేసుకో, నువ్వు తిను, తృప్తి చెందు అన్నప్పుడు ఈ కోడలు ఆకలితో ఉంది. ఆ బోయాజు పెట్టిన పేలాలు ఆహారం తింటూ ఉండగా తన అత్తగారు గుర్తుకొచ్చింది. వెంటనే సగం తీసి మూట కట్టి, సగం మాత్రమే తిని సగం మూట కట్టి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి తన అత్తకిచ్చింది. అత్తకిస్తే, అమ్మ నాయమ్మే తెచ్చేవా, చాలా సంతోషమే తల్లే అని ఆనందించి సంతోషించి ఊరుకోవాలి. తినడానికి ఆహారం తెచ్చింది, పరక ఏరుకొచ్చింది. అలవాటు లేని పని చేసినా ఇంటికి వచ్చి తెస్తే అలసిపోయి వచ్చింది, ఎండకి ఎండిపోయి వచ్చింది, నీరసంతో వచ్చింది. కానీ అత్తగారు అంటాది, ఆగు, నీకు పేలలెక్కడే, నువ్వు ఎవరి సీలో ఏరుకొచ్చో, ఎవరి సీలోకి వెళ్ళి ఏరుకుంటూ ఉన్నావు, పొద్దున్నుంచి వరకు నువ్వు తినకుండా ఉన్నావా, ఏం చేసో అని అత్తగారు అడుగుతుంది. అత్తగారు అడగటం తప్ప? ఇలా ఒక కోడలను నిలదీసి అడగటం తప్ప? నీకెక్కడే ఈ పేలాలు,
నువ్వు తిన్నావా? నీకెవరు పెట్టారు? ఈ పనులు ఏరో కదా, ఎవరి సేలో ఏరుకొచ్చావు అని ఒక కోడలను అత్తగారు అడుగుతుంది. అది బాధ్యత. నేనంటాను, అత్తగారు తన కోడలను అడగడం తప్పు కాదు, అడగాలి, బాధ్యత. ఒక పెద్దది గనక ఇంటికి తను నమ్మి వచ్చింది గనక బాధ్యతగా చూడాలి. అప్పుడు అంటుంది రూత్, అనాలి, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ముసలిదానం ఎక్కడికైతే నేనేం చేయను? ఏదో పరకేరికనికి వెళ్తే ఎవడో మహానుభావుడు కథ పెట్టాడు, తిన్నాను, తింటుంటే నువ్వు గుర్తుకొచ్చావు, అందుకని సగమే తిని సగం నీకు తెచ్చాను. పోనీలే తెచ్చాను కదనుకుంటే మళ్ళీ ఇన్ని ఆరాలా? ఇలాంటి ఆరాలు అడుగుతావా? ఎక్కడికి వెళ్ళావు? ఎవరి సేలో ఏరేవు? నీ తినటానికి ఎక్కడో నీకు పేలాలు, ఇన్ని ఆరాలు అడుగుతావు నువ్వు అని. నువ్వు ముసలిదానివి, నీ వల్ల నా జీవితం పాడైపోయింది, అన్ని సర్వనాశనం చేసుకొచ్చాను. ఇటువంటి మాటలు రాలేదు. కానీ అత్త గట్టిగా అడిగిన కోడలు చక్కని సమాధానం, మంచి సమాధానం చెబుతుంది. నిజముగా తన కోడలు తన జీవితాన్ని త్యాగం చేసి, ఏ అత్త కోసమైతే జీవితాన్ని త్యాగం చేసిందో అదే త్యాగం చేసిన కోడలను అత్త నిలదీసి అడుగుతుంది. ఇలా అత్తగారు ఏ అత్తగారు నిలదీసి అడిగితే కోడలు ఊరుకుంటారా? అస్సలా నిలదీసి అడక్కముందే ఏడిపించేస్తున్నారు ఈ రోజుల్లో అత్తల్ని, కోడళ్ళు. కానీ నిలదీసి అడిగినప్పుడు, అత్తగా అంటే ఒక పెద్దగా తన ధర్మాన్ని అడిగినప్పుడు కోడలు చెప్తుంది, అత్త, నేను బోయాజ్ అనే ఒక అతనున్నాడు, అతని కళ్ళంలోకి వెళ్ళాను, పరక వేరుకుంటుండగా ఆ యజమాని కానీ నాకు పేలాలు పెట్టాడు, నేను తిన్నాను, కొన్ని మూటక తెచ్చి నీకు ఇచ్చాను అన్నప్పుడు ఆమె ఎంత స్పష్టంగా చెప్పింది, ఎంతో స్పష్టంగా, భయపడకుండా ధైర్యంగా చెప్పింది. ఆ యవ్వన కాలంలో భయపడలా, ఎందుకంటే ఆమె ఏ తప్పు చేయనిదిగా మనకు కనపడుతుంది, ఏ పొరపాటు చేయనిదిగా కనపడుతుంది. ఆ కోత కోసే పనివారిని కూడా అంటాడు బోయేవు, ఆమె విషయంలో చాలా జాగ్రత్త, ఆమె యవనస్తురాలు, మీరు ఆమె జోలికి వెళ్ళొద్దు, ఆమెనేమి అనొద్దు అంటాడు బోయాజు. నిజమే, యవన కాలంలో ఉన్న వారిని చూస్తే, పైగా భర్త లేని వాళ్ళని చూస్తే చాలా మందికి లోకువా. కానీ అందుకనే ఆ రూతును చూసి ఎవరు లోకు చేయకూడదని బోయాజు ఒక బాధ్యత కలిగి పనివారిని హెచ్చరించడం మనం చూస్తున్నాం. అప్పుడు కోడలు ఎంత బాధ్యతగా తన అత్త కోసం ప్రయాసపడుతూ వచ్చింది, కష్టపడుతూ వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తన అత్తకు బ్రతికించుకుంటూ వచ్చింది. హల్లెలూయా! నిజంగా దేవుని బిడ్డ, ఒక కోడలు అత్తను బ్రతికించుకుంటుంది. తన అత్త ఏం పెట్టింది? ఏమైనా పొలాలు ఇచ్చిందా? బంగారాలు ఇచ్చిందా? ఐశ్వర్యాలు ఇచ్చిందా? ఏమైనా ఆస్తులు ఇచ్చిందా? ఏమైనా ఇల్లు వాకిలు ఇచ్చిందా? ఏమీ లేదు. తన అత్త తనకి ఏమి ఇవ్వకపోయినా సరే, భర్త చనిపోయినా సరే, బాధ్యతగా తన అత్తను బ్రతికించుకుంటుంది, పోషించుకుంటుంది. అదండి త్యాగం. అది అందుకే రూతు బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతుంది. అప్పుడు అత్త ఆలోచిస్తుంది, అరే, నా కొడుకుతోనే నా కోడలది అయిపోయింది, కానీ అయినా నా కొడుకు చచ్చిపోయిన నన్ను వదలలేదు నా కోడలు. నా కొరకు ఇంత కష్టపడుతుంది, రాత్రనక పగలనక ఎండనక కొండనక నన్ను పోషించడం కోసం, నన్ను బ్రతికించడం కోసం నా కోడలు ఎంత బాధపడుతుంది. మరి నా కోడలికి నేనేం చెయ్యాలి? ముసలిదాన్ని నేను చెయ్యాలి. ఏం చేస్తే నా కోడలు రుణం నేను తీర్చుకుంటానని ఒక అత్తగారు ఆలోచించడం ప్రారంభించింది. ఎలాగైనా సరే నా కోడలకు మరలా పెళ్లి చేయాలి, నా కోడలు ఒక ఇంటి ఇల్లాలవ్వాలి. ఇంతకాలం ఉండి నన్ను చూసుకుంటూ బ్రతుకుతూ తన జీవితాన్ని పాడు చేసుకుంటుంది, అలా అవడానికి వీల్లేదు. నన్ను ఇంతగా ప్రేమించే నా కోడలని నేను ప్రేమించకపోతే ఎలాగా? నా కోడల విషయమే బాధ్యత తీసుకోకపోతే ఎలాగా? నా కోడల్ని బాధ్యత ముయ్యకపోతే ఎలాగా? నా కోడలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి,
నా కోడలకు ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వాలి, ఒక పెండ్లి చెయ్యాలి, ఒక ఇంటికి ఇల్లాలు కావాలి, బిడ్డలు కనాలి, ఒక గొప్ప తల్లిగా మార్చబడాలని ఆలోచన కలిగి ఉంది నయోమి. అబ్బా, ఎంత గొప్ప సంబంధం అండి. ఒక అత్తగా నయోమి, ఒక కోడలుగా రూతి, ఒక మంచి అనుబంధం. అంటే వారు అత్త కోడల్లాగా కాదు, కానీ ఒక తల్లి కూతుర్ల కంటే ఎక్కువగా ప్రేమ కలిగి ఉన్నారు. కొంతమంది తల్లి కూతుర్ల మధ్య సంబంధాలు లేవు. అమ్మను కూడా లెక్క చేసే కూతురు లేరు ఈ రోజుల్లో. పని కూడా తల్లే చేసుకోవాలి, అంట్లు కూడా తల్లి తోముకోవాలి, ఆయన ఇంటిని శుభ్రం చేసే కూతురు కూడా లేరు. కానీ ఇక్కడ ఒక కూతురి కంటే నయోమిని ఎంత ఆదరణ కలిగి చూస్తుందో. రూతు తన అత్తను ఎంత బాధ్యత కలిగి ప్రవర్తిస్తుందో. అదండి అత్తా కోడల మధ్య ఉన్న గొప్ప సంబంధం. అందుకనే ఆ రూతు అత్తగారే కాదు, అత్త అమ్మ, అత్తమ్మలా మారి తల్లి కంటే అత్త కంటే గొప్ప గనురాలుగా తన నయోమిని చూసుకుంటుంది. మరి భగవంతుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టలేదు. ఆ గ్రామంలో ఎందరో సాక్ష్యమిస్తున్నారు, అబ్బా ఇటువంటి కోడలు నీకు దొరికిందా, ఇటువంటి కోడలా, ఇంత మంచి కలిగిన కోడలా, నిన్ను ఇంతగా ప్రేమగా చూసుకునే కోడలు నీకు దొరికిందా, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే కోడలు దొరికిందా, నిన్ను కింద పెట్టకుండా ఎండలోనికి రానివ్వకుండా కష్టపడనివ్వకుండా నిన్ను సుఖపెట్టి కష్టపెట్టకుండా నీకు చక్కగా చూసి ఆదరించే కోడలు దొరికిందా అని ఆ గ్రామ ప్రజలే ఆశ్చర్యపోయేలాగా అత్తా కోడల మధ్య సంబంధం ఉంది. అట్టి కృప మరి నీ కుటుంబాల్లో కూడా నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట మనము చేస్తున్నాను. అట్టి కృప కనికర కటాక్షములు దేవాది దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.